ఇక వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి రాజ్యసభ ఇస్తామనే హామీ ఇచ్చినట్లుగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా సార్, వార్తలు వచ్చాయి. ఈ రీసెంట్గా కూడా కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిలను పంపిస్తారని అంతా అనుకున్నారు. రీసెంట్గా రాహుల్ గాంధీని కూడా కలిశారు షర్మిల, కానీ షర్మిలకు అవకాశం దక్కలేదు. ఎందుకు సార్ షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం లైట్ తీసుకుందా? ఇప్పుడు ప్రజలు సీరియస్గా తీసుకుంటేనే పార్టీలు లైట్ సీరియస్గా తీసుకుంటాయి. ప్రజల్లో ప్రభావం లేనప్పుడు పార్టీలు కూడా చూపవు పెద్దగా. షర్మిల రాజశేఖర రెడ్డి కూతురుగా, మీకు ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్న పొలిటీషియన్గా ఆమెకున్న ప్రత్యేకతలు అవ్వకున్నాయి, కాదని ఎవరు అనలేరు. ఇప్పుడే కాదు, జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేసిన నాయకురాలు, సిగ్నిఫికెంట్గా వైసీపీ విజయానికి కంట్రిబ్యూట్ చేసిన నాయకురాలు. సో తెలంగాణలో కూడా స్పిరిట్తో ఫైట్ చేసింది, సక్సెస్ కాలేదు. మనం ప్రయత్నాన్ని తప్పు పట్టకూడదు కదా. ఫలితం రాకపోవచ్చు పాలిటిక్స్ వల్ల, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. కానీ అల్టిమేట్గా ఏమవుతుందంటే మనకుండే పర్సనాలిటీ బట్టి రాష్ట్రసభ సీట్లు ఉండవు. అక్కడ వాళ్ళ పొలిటికల్ ఇంపాక్ట్ ఏంటి అని, అది షర్మిల తప్పు కాదన్నదంతా కూడా సంబంధం లేదు. అల్టిమేట్గా వీళ్ళు పొలిటికల్గా మనకు ఉపయోగపడతారు అనుకుంటేనే పార్టీలు అకామిడేట్ చేస్తాయి. మన మీద ఎంత గౌరవం ఉన్నా అల్టిమేట్ క్రైటీరియా ఈ విల్ బీ యూస్ఫుల్ టు మీ అనేదే క్రైటీరియా అవుతుంది. ఇప్పుడు మీకు అక్కడ ఏమవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇంచు కూడా ముందుకు జరగలేదు. అంటే మీకు వైఎస్ షర్మిల అమ్మకు ఇప్పుడు కాదు, వాస్తవంగా రాజ్యసభ సీట్ ఎప్పుడు ఆఫర్ చేశారంటే ఆ పార్టీలో చేరినప్పుడు, మీరు అన్నట్టు మీడియాలో కూడా వచ్చింది, రాజకీయ వర్గాలు కూడా చెప్పుకున్నారు. అంటే రాజ్యసభ సీటు ఇచ్చి కర్ణాటక నుంచి, అప్పుడు మీరు 2 తెలుగు స్టేట్స్లో కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా నాయకురాలుగా అటు రాజ్యసభ సీటు లేదా కాంగ్రెస్ ఏదో ఒక పోస్ట్ ఉంటుంది. రాజకీయ పార్టీలో పోస్టులో కొరత ఏముండదు. స్పోక్స్ పర్సన్ అనో, లేకుంటే ఏదో జనరల్ సెక్రటరీనో, ఏదో ఒక జాయింట్ సెక్రటరీనో, ఇలా చాలా పోస్టులు ఉంటాయి. కో ఇన్ఛార్జ్ అనో. సో అలా ఆమె 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు ఉంటారు కనుక ఆ రాజశేఖర రెడ్డి అభిమానించేటువంటి సెక్షన్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. బీజేపీ అనుకున్నాం, ఆ కాంగ్రెస్ హైకమాండ్ అనుకున్నామా నిజం. కానీ ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంది. అక్కడ ఆ పదవి కోరుకున్న తర్వాత ఆ పదవిలో డెలివర్ చేయనప్పుడు నీకు ఇచ్చిన ఆఫర్ కూడా నిలబడదు కదా. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక పెద్ద ఒక సీఈఓగా మీరు వస్తున్నారు, మీకు మేనేజ్మెంట్ ఏం చేస్తే మీరు సీఈఓగా వస్తున్నారు కదా, ఇంకా నా రెవెన్యూస్ ఇంత పెరగాలి, నా ఛానల్ రేటింగ్స్ ఇంత పెరగాలి, నా వ్యూవర్షిప్ ఇంత పెరగాలి అని మీకు టార్గెట్స్ ఇచ్చి ప్యాకేజ్ ఆఫర్ చేస్తుంది. మీరు ఆ టార్గెట్ తీసుకోకుండా ఏమంటారంటే నాకు అదంతా కాస్త ఆ టార్గెట్లతో నాకు సంబంధం లేదు, నాకు మీరు ఎంత ఇస్తారో చెప్పండి అని అడుగుతారు. లేదు, టార్గెట్ తీసుకున్న తర్వాత ఈ టార్గెట్ అచీవ్ అయినాక మీకు మరింతగా పెరుగుతుంది అంటారు. టార్గెట్ అచీవ్ కాలేదనుకోండి ఏమంటారు, పెరగడం కాదు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు. సో అందువల్ల కార్పొరేట్ అయినా పొలిటికల్ అయినా అల్టిమేట్లీ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్. ఇఫ్ యూ పర్ఫార్మ్ ఆర్ పెరిష్ అనేది ఆధునిక కాల సూత్రం. సో అక్కడ పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీ లేదు కదా. షర్మిల నాయకత్వంలోకి వచ్చాక కాంగ్రెస్లో ఓటింగ్లో తేడా లేదు. పోనీ ఓటింగ్ పక్క పెట్టు, పొలిటికల్ యాక్టివిటీలో కూడా ఒక జగన్కు వ్యతిరేకంగా అడపాదడపా స్టేట్మెంట్లు ఇవ్వడం మినహా మీకు ఏ అంశం పైన సీరియస్ పొలిటికల్ ఎఫర్ట్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో నాకు చేసి చెప్పండి. అలాంటప్పుడు మరి పొలిటికల్ రిలవెన్స్ ఎక్కడికి వస్తుంది? సో అందువల్ల బహుశా షర్మిలకు అయినా కర్ణాటకలో వాళ్ళకి ఇబ్బంది. అయితే డీకే శివకుమార్ ఫ్యామిలీకి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి సాన్నిహిత్యం ఉన్నమాట నిజం, అందరికీ తెలుస్తుంది. సో అందువల్ల షర్మిలకు పర్సనల్గా కూడా శివకుమార్ కనుకనే ఆడ వాళ్ళే ఆ శివకుమార్ సిద్ధరామయ్యల మధ్య అకామిడేట్ చేసుకోలేక, అడ్జస్ట్ చేసుకోలేక మధ్యలో పరమేశ్వర అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. గ్రూపులు, అటు మల్లికార్జున్ ఖర్గే ఒక సొంత వర్గం ఉంది, ఇవన్నీ కాంబినేషన్లు అడ్జస్ట్మెంట్ చేయలేక నానా తంటాలు పెడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి మరి అక్కడ ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉందా? గ్రౌండ్ మీద లేదు. ఆంధ్రప్రదేశ్లో కానీ సౌత్లో కానీ ఎక్కడైనా ఒక ప్రభావం చూపే అవకాశం ఉంటే ఇస్తారు. ప్రభావం చూపే అవకాశం లేనప్పుడు ఆ రాజకీయ రకమైన తెలంగాణలో అవసరమే లేదు కదా. సో అందువల్ల మీకు ఆ తెలంగాణలో అవసరము లేదు, ఆంధ్రలో అవకాశము లేదు. కర్ణాటక నుంచి రాష్ట్రపతి సీట్ రావడంతో సులభం కాదు కదా. ఏమైనా వస్తే పర్సనల్ రిలేషన్షిప్ మీద రావాలి, పొలిటికల్ డైమెన్షన్స్ వల్ల రాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలు